ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీకు మా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త, ప్రభు రాకడ అతి సమీపమైపోయింది. ప్రభునందు ప్రియమైన దైవజనమా, ప్రభువు రాకడ అతి సమీపమైపోయింది. అంచెదినములలో అపాయకరమైన కాలం చూస్తున్నాం కదా. అపాయకరమైన కాలం, ఎక్కడ చూసిన శాంతి లేదు, సమాధానం లేదు. భయంకరమైన రోజులు కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. భయంకరమైన రోజులు. మనుషులు భయంకరంగానే ఉంటున్నారు. న్యాయం లేదు, ధర్మం లేదు, నీతి లేదు, అన్నీ కోల్పోయి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. ఇదే ప్రభు యొక్క రాకడ గడియ. నాకు ఒక విషయం బాగా చాలా బాధపడుతూ ఉంటాను. ఎందుకంటే వాక్యము నిరర్ధకము కాదు, వాక్యము సత్యమైనది. వాక్యము ఏమంటుంది అంటే, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు పెట్టుదురు, లోకానుసారులు లోకం మీద మనసు పెడతారంట. ఆత్మానుసారులేమో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనసు పెడతారు, లోకానుసారులు లోక సంబంధమైన విషయంలో బిజీగా ఉంటారు. భక్తి జీవితము నాకెందుకులే, చాలామంది అదే అనుకుంటున్నారు. మాకెందుకు ఈ భక్తి జీవితం, మాకెందుకు ఈ ప్రార్థనలు, మాకెందుకు ఈ వాక్యము అనుకుంటున్నారు. కారణం ఏంటి? బలంగానే ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అమ్మో అయ్యా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, యేసయ్య కలవరిస్తూ ఉంటారు. దైవజనుడు ఎక్కడున్నాడు, ప్రార్థన చేయించుకుందాం. అప్పుడు దేవుని యందు శ్రద్ధ కలుగుతుంది అన్నమాట. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ప్రాణము నిలబెట్టువాడు ఆయనే. ఆయన చిత్తము కాకుండా ఏమాత్రము ఏమి చేయలేం. భయపడండి. ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురు, లోకానుసారులు లోకానుసారంగా మనసు పెడతారు. లోకం వైపే మనసు పెడతారు, లోకం వైపే మనసు పెడతారు, దేవుని వైపు మనసు పెట్టరు. అలాగా దేవుని వాక్యము వినిపించేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, దైవ కార్యాలు చేసేటప్పుడు కానీ ఎలా ఉంటారంటే నిర్లక్ష్యంగా ఉంటుంటారు. వాళ్ళ హృదయంలోనికి వాక్యం వెళ్ళదు. వారు వాక్యానికి చోటివ్వరు, లోబడరు, ఇష్టపడరు. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, ప్రభు అంటే ఇష్టం ఉండదు. ఏదో తాత్కాలికంగా ఉంటారు. ప్రభు అంటే ఇష్టపడతారు, కానీ వాక్యం అంటే ఏదో పెద్ద బాధాకరంగా ఉంటుంది. ప్రార్థనలు చేసుకుందాము అనేప్పటికీ చాలా బాధ అయిపోతుంటుంది. వాళ్ళ హృదయాలు బాధాకరంగా ఉంటాయి. లోక సంబంధమైన కార్యాలు అనుకోండి, వెంటనే వాళ్ళు ఏమవుతారు? అనుకూలముగా, మనకి అనుకూలంగా నడుస్తూ ఉంటారు, మూవ్ అవుతారు. లోక సంబంధమైన ప్రదర్శనలు కానీ, లోక సంబంధమైన కార్యాలు కానీ, ఏదైనా లేకపోతే ఒక సెల్ ఫోన్లోనైనా ఏదైనా అద్భుతంగా దృశ్యం వస్తుంటే దానికి అటాక్ అయిపోతారు, ఆకర్షితులు అవుతున్నారు. వాక్యం అంటే ఇష్టపడతలేదు, ప్రార్థన అంటే ఇష్టపడతలేదు, వాక్యానికి ప్రార్థనకి చోటు పెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయంలో పాపము నిలిచి ఉంది. ఎవరి హృదయంలో పాపము నిలిచి ఉంటుందో, పాపము వలన వచ్చే జీతము మరణం, చివరికి నిన్ను మరణానికి తీసుకెళ్తుంది, నిత్యనాశనమునకు తీసుకెళ్తుంది. అందుకే ఇష్టం ఉండదండి. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు. మనస్సు ఎప్పుడు కూడా లోకం మీదే మనసు పెడతారు. ఎందుకని అలా ఉంటున్నారు అని నేను చూసినట్టే కనిపెట్టాను. వారిలో పాపం ఉంది. ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో పాపము నిలిచి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి రాలేరు, వాక్యం వినలేరు, ప్రార్థనలో ఏకీభవించలేరు, ప్రార్థన చేయమంటే చేయలేరు. ప్రార్థన చేయలేరండి. ప్రార్థన చెయ్యి అంటే ప్రార్థన చేయరు. కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న పాపము వారిని ప్రార్థన చేయనివ్వదు. పాపము వారిలో నిలిచి ఉన్నప్పుడు వాక్యం వైపుకు రాలేరు, ప్రార్థన చేయలేరు, ప్రభుని మహిమపరచలేరు, ప్రభుని గణపరచలేరు. ఇష్టం ఉండదండి, ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలలో కొన్ని ఉన్నాయి, వాళ్ళ హృదయాలలో కొన్ని ఉన్నాయి. వాటిని తెంచుకోలేకపోతున్నారు. అంతరంగంలో వారు పాపం చేస్తున్నారు. ఆలోచన సంబంధమైన పాపము,
రహస్య సంబంధమైన పాపాలు, ఈ పనికిమాల శరీర సంబంధమైనటువంటి అంతమానము పాపపు ఆలోచనలే. ఇంకంతమాను సెల్పోతేనే గడుపుతావా నువ్వు? ఎంతమంది మగపిల్లలు, ఆడపిల్లలు సెల్ ఫోన్తోనే టైం గడుపుతున్నారండి. సాతాను గొప్ప ఐడియా చేశాడు. పిల్లలనైనా యవనస్తులైనా మనుషులనందరినీ కూడా మాయ చేసి దేవుని సమయము రాకుండానే ముందుగానే దేవుని భక్తిలో, ప్రార్థనలో, వాక్యములో దూరము చేయాలని ఈ లోక సంబంధమైన దృశ్యం అనేటువంటి ఆకర్షణమైనటువంటి ఈ ఫోన్కి బలైపోతున్నారు. ఈ ఫోన్ వలన ఆ సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఫోనుతో సహవాసం చేస్తున్నారు, ఫోన్ పక్కలోనే పెట్టుకుంటున్నారు. మెసేజ్లు ఏవేవో, చాటింగు, ఇంకా ఏవేవో వారికి ఇష్టమైన దృశ్యాలు చూడటము, దీని మీదే కదా ఇష్టపడి మనసు పెడుతున్నారు. ఏమవుతారు నువ్వు? కొంతకాలానికి ఏమవుతావు? నీ ప్రాణము నీకు శాశ్వతమా? నీ బలము నీకు శాశ్వతమా? నీ అందము, నీ ప్రాణము, నీ బలము, నీ జీవితము నీ సొంతం అనుకుంటున్నావు, నా ఇష్టం అని అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక రోజున ఎప్పుడు ఏమి జరగబోతుందో తెలియదు నీకు. జాగ్రత్త, తెలియదు నీవు. అందుకే భయపడు దేవునికి, లోబడు దేవునికి. హృదయములో పాపము నిండి ఉండుట వలన ప్రార్థనకు సమయం ఇవ్వలేరు, వాక్యానికి సమయం ఇవ్వలేరు. ప్రభు కార్యం అంటే ఇష్టం ఉండదు. కానీ హృదయంలో ఎవరు ఉన్నాడు? చీకటి సంబంధమైనటువంటి దుష్టుడు ఉన్నాడు. వాడంతా మట్టికి చీకటి సంబంధమైన ఆలోచనలు, తలంపులు, రహస్య కార్యాలు, రహస్య సంబంధమైన మాటలు, రహస్యమైనటువంటి సహవాసం. రారు ప్రార్థన దగ్గరికి రారు, ప్రార్థనలో ఉండలేరు, వాక్యంలో ఉండలేరు. పాపము వారిని వాక్యాన్ని ఎననివ్వదు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము నిండియుండడం వలన వారు దేవుని యొద్దకు రాలేరు. పాపము అంత ఘోరమైనది. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. జాగ్రత్త తమ్ముళ్ళో, తల్లిలో, తండ్రిలో, ఇది రాకడి గడియ. నిర్లక్ష్యంగా ఉన్నావనుకో నీకే నష్టం. ప్రళయమలే వచ్చేస్తుంది, భయంకరమైనటువంటి శోధన. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినము అకస్మాత్తుగా మనుషుల మీద ఉరి వచ్చినట్లు వస్తుంది. నువ్వు తప్పించుకోలేవు. మీరంత గొప్పవారైనా తప్పించుకోలేరు. దేవునికి లోబడండి, వాక్యానికి చోటివ్వండి. మీ బ్రతుకుల్లో ప్రార్థన ఉండాలి. ఉదయం లేకగానే కుక్క దులుపుకున్నట్లు మంచం మీద నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రంతా మీ ప్రాణములు కాపాడిన దేవుడికి కనీసం కృతజ్ఞ చెప్పడానికి మీకు మనసు రాదే? కఠిన హృదయం, స్థిరత్వము లేని జీవితాలు, స్థిరత్వము లేని బ్రతుకు. స్థిరత్వం ఉండదు చాలామందికి. ఒక టైంలో ఒక రకంగా ఉంటారు, మరొక టైంలో మరొక రకంగా ఉంటారు, మరొక టైంలో అమంతంగా మారిపోతారండి. ఇదేం మనస్తత్వాలు మరి? ఇదేమి జన్మో? ఇదేమి మానవ బ్రతుకో? బోల్ మందిని చూశాను నేను. స్థిరమ లేని బ్రతుకు, స్థిరమ లేని జీవితం. ఇక్కడ చాలా డేంజర్ లోకంలో. నీకు స్థిరత్వం లేకపోతే చాలా డేంజర్. స్థిరమైన జీవితం కలిగి ఉండు, స్థిరమైన ప్రేమ కలిగి ఉండు, స్థిరమైన మనసు కలిగి ఉండు. దేవుడికి లోబడు. పాపము హృదయంలో నిండి వాక్యం దగ్గరికి ఎందుకు వస్తారు? వాక్యాన్ని ఎందుకు ఇష్టపడతారు? ప్రార్థన ఎందుకు ఇష్టపడతారు? ఇష్టపడలేరు. అది దగ్గరికి రానివ్వదు, అది లోబడనివ్వదు. నీలో ఉన్నది చీకటి ఆత్మ ఉంది, పాపపు ఆత్మ ఉంది. అందుకే నువ్వు రాలేవు. నీ బ్రతుకంతే, అంతే నీ బ్రతుకు. దేవునికి దూరంగా ఉండి ఏ మనుషుడు ఏమీ చేయలేడు. జాగ్రత్త, మనస్సు మార్చుకోండి. దేవుడు అంటే వేళాకోళమా? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ఎంత త్యాగం చేశాడో కృతజ్ఞత ఉందా మనిషికి? ఇవాళ తింటున్నావు, తాగుతున్నావు, ఆడుతున్నావు, పాడుతున్నావు, నడుస్తున్నావు, ఊపిరి పీల్చుకుంటున్నావు.
ఇవన్నీ ఎవరి? బుద్ధి లేదు నీకు, నీకు జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? ఎక్కడ లేదు ఆలోచన. ఆలోచించాలి, ఒక మనిషిగా ఆలోచించాలి. నేను ఎలా బ్రతుకుతున్నాను? నీ అంతటా నువ్వు బ్రతుకుపోతున్నాను అనుకుంటున్నావా? భూమి ఎవరిది? ఆకాశం ఎవరిది? సూర్యుడు ఎవరు? గాలి ఎవరిది? నీళ్ళు ఎవరిది? భోజనం ఎవరిది? ఎవరిస్తున్నారు నీకు ఇవన్నీ? కృతజ్ఞత లేని జీవితం, మారు మనసు లేని బ్రతుకు, వ్యర్థం. బ్రతికుండి సచ్చిన స్థితి నీది. హల్లెలూయా. ఈ చాలామంది యువత ఇలాగే ఉంటున్నారు, మనుషులు కూడా ఇలాగే ఉంటున్నారు. జాగ్రత్త. గుండె 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 కొట్టుకుని లబోదిబోమని ఏడ్చే రోజు రాబోతుంది. తప్పించుకోలేవు. జాగ్రత్త, ఏమాత్రం తప్పించుకోలేవు. ఆమేన్. దేవునికి లోబడి